జీవిత చరమాంకంలో తులసీదాస్ గారు కాశీ క్షేత్రంలో నివసిస్తున్న సమయంలో ఆయనకు ఒక తీవ్రమైన శారీరక సమస్య ఎదురైంది. ఆయన కుడి భుజము మరియు చేతికి విపరీతమైన నొప్పి వచ్చేది. ఆ నొప్పి ఎంత ఘోరంగా ఉండేదంటే ఆయన కనీసం ఆ చేతిని కదల్చలేకపోయేవాడు. రాత్రింబవళ్ళు నిద్రపోయేవారు కాదు. ఎన్నో రకాల ఔషధాలు మూలికలు వాడినప్పటికీ ఆ నొప్పి అస్సలు తగ్గలేదు. శరీరం అంతా మంటలతో నొప్పులతో ఆయన తీవ్రమైన బాధను అనుభవించారు. ఆ విపత్కర పరిస్థితుల్లో తులసీదాస్ గారు తన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడిని, అలాగే తనకు ఎల్లప్పుడూ మార్గదర్శిగా ఉన్న స్వామి హనుమంతుడిని వేడుకున్నారు. తులసీదాస్ గారి భక్తికి మెచ్చిన స్వామి హనుమంతుడు ఆయనకు సూక్ష్మ రూపంలో దర్శనమిచ్చాడు. స్వప్నంలో ఉపదేశం ఇచ్చాడు. తులసి, నీ శారీరక బాధను నివారించడానికి నా బాహుబలని, నా భుజాల శక్తిని, నా శౌర్యాన్ని కీర్తిస్తూ ఒక స్తోత్రాన్ని రచించు. అది నీ బాధను హరిస్తుంది అని స్వామి హనుమంతుడు ఉపదేశించాడు. హనుమంతుని ఆజ్ఞ ప్రకారం తులసీదాస్ గారు విపరీతమైన నొప్పి ఉన్నప్పటికీ తన నోటితో శ్లోకాలను చెప్తూ హనుమంతుని యొక్క భుజ కీర్తిని స్తుతించారు. ఆ స్తోత్రమే హనుమాన్ బాహుక్. బాహువు అంటే చెయ్యి లేక భుజం అని అర్థం. హనుమంతుడి చేతులు లంకను తగలబెట్టాయి, సంజీవని పర్వతాన్ని మోసాయి, శ్రీరామచంద్రుడిని లక్ష్మణుని రక్షించాయి. అలాంటి శక్తివంతమైన హనుమంతుని బాహువులను తులసీదాస్ గారు ఇందులో అద్భుతంగా వర్ణించారు. ఈ స్తోత్రంలో మొత్తం 44 శ్లోకాలు ఉంటాయి. తులసీదాస్ గారు ఈ స్తోత్రాన్ని పూర్తి చేయగానే ఆయన భుజం నొప్పి, శరీరంలో ఉన్న మంటలు పూర్తిగా మాయమైపోయాయి. ఆయన మునపటిలా ఆరోగ్యవంతుడయ్యాడు. హనుమంతుని యొక్క అనుగ్రహంతో ఆయన శారీరక కష్టం క్షణాల్లో తీరిపోయింది. చాలామంది హనుమాన్ చాలీసా వల్ల నొప్పి తగ్గిందని అనుకుంటారు. కానీ తులసీదాస్ గారి భుజం నొప్పి తగ్గడానికి ఆయన ప్రత్యేకంగా రాసిన స్తోత్రం హనుమాన్ బాహు. నేటికి ఎవరికైనా తీవ్రమైన శారీరక నొప్పులు, కీళ్ళ నొప్పులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఈ హనుమాన్ బాహుకు పారాయణం చేయడం వల్ల ఆ నొప్పులు తగ్గుతాయని భక్తుల నమ్మకం. లంకను దహనం చేసిన ఆ బాహుబలం, సంజీవని పర్వతాన్ని మోసిన ఆ శక్తి, హనుమంతుని కరుణ తులసీదాస్ గారి బాధను క్షణాల్లో భస్మం చేసింది. నిజమైన భక్తి హృదయం నుంచి పుడితే దేవుడు దూరంలో ఉన్నాడు మిత్రులారా, బాధ మధ్యలోనే ప్రత్యక్షమవుతాడు అని హనుమాన్ బాహుక్ మనకు నేర్పిస్తుంది. నొప్పి శరీరంలో ఉండవచ్చు, కానీ నమ్మకం హనుమంతుడిపై ఉంటే ప్రతి బాధకు ముగింపు ఖాయం. జై శ్రీరామ్, జై హనుమాన్. మీకు ఈ వీడియో నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.